2022లో వచ్చింది KGF 2. మళ్ళీ ఇంతవరకు తెరపై కనిపించలేదు యష్. అందుకే రాఖీబాయ్ కొత్త చిత్రం టాక్సిక్ కు అంత క్రేజ్. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడినప్పటికీ ఆగస్టు 26న భారీ స్థాయిలో విడుదలవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 12,000కు పైగా స్క్రీన్స్ లో టాక్సిక్ రిలీజ్ అవుతూ ఉండటంతో తొలి రోజు వసూళ్లు ఈజీగా 100 కోట్లు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో బాక్సాఫీస్ దగ్గర KGF తుఫాన్ తీసుకువచ్చిన విధంగానే యష్ ఈసారి టాక్సిక్ తుఫాను తీసుకొస్తున్నాడు. బాక్స్ ఆఫీస్ ఏ స్థాయిలో పీస్ కానుంది అనేది మరి కొద్ది గంటల్లో తేలిపోనుంది. ఈ ఏడాది ధురంధర్ 2 తర్వాత పాన్ ఇండియాను షేక్ చేయబోతున్న టాక్సిక్ మరికొద్ది గంటల్లో థియేటర్స్ లోకి రాబోతోంది. ఇప్పటికే నార్త్ ఇండియాలో టాక్సిక్ టికెట్స్ కు భారీ స్థాయిలో క్రేజ్ కంటిన్యూ అవుతోంది. అక్కడ తొలి రోజు 50 కోట్లకు పైగానే ఓపెనింగ్స్ ఉండవచ్చు అని ప్రచారం సాగుతోంది. యష్ ఓన్ ఇండస్ట్రీ కన్నడలో టాక్సిక్ కు బంపర్ ఓపెనింగ్స్ ఖాయంగా కనిపిస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కొద్ది గంటల క్రితమే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయింది. తెలంగాణలో టికెట్ రేట్ పెంచుకోవడానికి ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్స్ లో జీఎస్టీతో కలుపుకొని 50, అలాగే మల్టీప్లెక్స్ లు, స్పెషల్ థియేటర్స్ లో 100 వరకు అదనంగా టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. పెంచిన ధరలు 10 రోజుల వరకు అమల్లో ఉంటాయి. అలాగే 10 రోజుల పాటు రోజుకు అదనంగా ఒక షోతో కలుపుకొని 5 షోలు ప్రదర్శించుకోవటానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఏపీలోనూ టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆగస్టు 26న ఉదయం 6 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షో టికెట్ ధరను 600గా నిర్ణయించారు. ప్రపంచ వ్యాప్తంగా 12,000 స్క్రీన్స్ లో టాక్సిక్ రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో తొలి రోజు వసూళ్లు ఈజీగా 100 కోట్లు దాటనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బాహుబలి 2, KGF 2, RRR, పుష్ప 2, ధురంధర్ 2 చిత్రాలు తొలి రోజే ఇండియాలో 100 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి యష్ కొత్త చిత్రం చేరే అవకాశాలున్నాయి.